సుప్రీంకోర్టు కూడా ఉచిత పథకాలపైన ఏదో ఒక చిన్న ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఉచిత పథకాలు వద్దు, దీని మూలంగా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అవుతా ఉంది అని చెప్తా ఉంది. అవును, రైతు తన యొక్క ఆకలికి అలమటించి కరువులో పుట్టి కరువులో పెరిగి కరువులో చస్తూ ఆత్మహత్యలు చేసుకుంటూ దేశానికి తిండి పెడుతున్నాడు కదా, కాబట్టి అతనికి మాత్రం సహకారం అందించద్దు. కానీ కార్పొరేట్ కంపెనీలకు మాత్రం కడుపు నిండాకు అది చాలదన్నట్టు మళ్ళీ పిల్ల తరం 7 తరాలకు కావాల్సిన దాన్ని మాత్రం దోచిపెడతారు. అంటే ఒక్క మారు దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి ఒక్క మారు అప్పు రద్దు చేస్తే రైతులు బ్యాంకుల్లోంచి బయటపడి వాళ్ళ అవమాన భారాలు తట్టుకోకుండా ఎంతో కొంత బాగుపడడానికి ఆస్కారం ఉందంటే వాళ్ళ అప్పులు రద్దు చేయరు. కానీ దేశంలో పరిశ్రమలు పెడతామని చెప్పినటువంటి వాళ్ళు 20 లక్షల కోట్ల రూపాయలు నిరర్ధకాస్తులుగా ప్రకటించి మీరు కార్పొరేట్ల సేవలో వారిని బాధాక్రాంతం చేసుకునే దాంట్లో మాత్రం దేశ పాలక రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నిమగ్నమై ఉన్నాయి.